నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 2. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, దేవుడు ఇజ్రాయెల్ జీవితంలో చేసిన ఒక గొప్ప కార్యం, వారి ప్రయాణంలో వారు ఊహించలేని ఒక అద్భుతం. ఎర్ర సముద్రము రెండుగా చీల్చబడడం, వారు మరణపు అంచుల నుంచి తప్పించబడడం, ఆ మరణ భయం వారి జీవితంలో నుంచి తీసివేయడం, అలాగే వారిని చంపడానికి వెంబడిస్తున్న శత్రువును సమూలంగా నాశనం చేయడం. దేవుని గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యం చూసిన తరువాత ఆ అనుభవం పాటగా మారి వాళ్ళు దేవుణ్ణి స్తుతించి పాట పాడిన ఒక పరిస్థితి. అందులోని ఒక మాటను మనం ఈరోజు చదువుకొని ఉన్నాం. అదే మనం చదివిన వచనంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఆయనే మా బలం. ఈరోజు మేం మా బలంతో తప్పించుకోలేదు, ఆయన బలంతోనే మేము తప్పించబడ్డాం. ఈరోజు మమ్మల్ని రక్షించింది ఆయనే. ఆయన ఎలా కాపాడారు, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు, అవే తమ పాటకు ఆధారంగా ఆ గొప్ప దేవుడు, ఆ దేవుడే మా దేవుడు, ఆయనే మా పితరుల దేవుడు, ఆయనను మహిమపరుస్తూ మేము పాడుతాము అంటూ వారు పాట ప్రారంభాన్ని మనము చూసి ఉన్నాం. ఆ వచనం ద్వారా, మనం చదువుకున్న వచనం ద్వారా దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. ఆ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనం వరకు ఆ పాట మనకు కనబడుతూ ఉంది. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వాళ్ళు తలుచుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆరాధించిన పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఎంతో సంతోషం. కానీ ఆ సంతోషం, ఆ స్తుతి, అవన్నీ మనం ఎంతసేపు వారి జీవితంలో చూడగలిగాం అంటే, కొద్దిగా కింది వచనంలోకి వెళ్తే మనం అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. అంటే 3 దినముల తర్వాత, అంటే వాళ్ళు దేవుని గొప్ప కార్యాన్ని చూశారు. ఆ సముద్రము రెండుగా చీలిపోవడం వాళ్ళు ఎప్పుడు కనీసం ఊహించలేదు, విని కూడా ఉండలేదు. అలాంటి ఒక గొప్ప కార్యం వాళ్ళ కళ్ళ ముందర జరిగింది. దేవుడు ఎంతో గొప్పగా వారిని కాపాడారు. కానీ 3 దినములు మారా చేరే వరకు అవన్నీ వాళ్ళు మర్చిపోయారు. అప్పటి వరకు స్తుతించిన నోరులు సనగడం మొదలు పెట్టాయి. అప్పుడు మోషే మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు మళ్ళీ ఒక అద్భుత రీతిగా మారాను మధురంగా మార్చారు. దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ సంతోషించారు. ఆ సంతోషం ఎన్ని రోజులు ఉంది? ఈసారి రోజులు కొద్దిగా పెరిగాయి. 3 కాస్త 45 రోజులు అయ్యాయి. కానీ మళ్ళీ అదే సనుగుడు, మళ్ళీ అదే తిరుగుబాటు. అలా రోజులు పెరుగుతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 40 సంవత్సరాలు అయ్యాయి. కానీ వారి జీవితంలో అదే పద్ధతి, ఏ మార్పు లేదు. ఇదే ఆ ఇజ్రాయేలు ప్రయాణం అంతటా మనకు కనిపిస్తూ ఉంది. దాని ఫలితం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనకు హెచ్చరికగా మన ముందర మిగిలి ఉంది. అలా
జీవించిన జీవితం ఏం జరిగింది, వాళ్ళు దేవుడు అనుగ్రహించిన ఆ వాగ్దాన దేశం చేరారా, లేకుంటే చేరకముందే అరణ్యంలో నశించిపోయారా అన్నది మనకు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. మన జీవితంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశారు, ఊహించని కార్యాలు, అద్భుత కార్యాలు. కానీ మన పరిస్థితి ఇదే. ఇది మారకుండా మనం దేవుణ్ణి మహిమపరచగలమా? నిజంగా దేవుణ్ణి మహిమపరచడం అంటే ఇదేనా, ఇంతేనా, ఇలాగేనా? ఏదో ఒక మేలు జరిగితే స్తుతించడమేనా? ఏదో ఒక ఆదివారం ఆయనను స్తుతించడమేనా? ఏదో ఒక కొన్ని సందర్భాలలో ఆయన స్తుతించడమేనా? కాదు. నిరంతరము, అనుదినము, సదాకాలము ఆయనను స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవుడు అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే ఈరోజు మన సిద్ధపాటు కావాలి. ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి చేరి ఉన్న మన ముందు ఈ పరిస్థితిని దేవుడు చూపెట్టి మనతో మాట్లాడుతూ ఉన్నారు. సంగమా, దేవుని సృష్టిని మనం గమనిస్తే కీర్తనలు 19:1 మనం చూస్తాం. Psalm 19:1, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. దేవుడు సృష్టించిన సమస్తము ఆయనను మహిమపరుస్తూ ఉంది. ఆయన చేసిన అద్భుతాలను ప్రకటిస్తూ ఉంది. ఆయన చేసిన కార్యాలను వివరిస్తూ ఉంది. సమస్త సృష్టి ఆయనను నిత్యము, అంటే వాటి ఏర్పాటు నుంచి అంతము వరకు ఎప్పుడు అవి ఆయనను మహిమపరుస్తూ ఉన్నాయి. ఏ రోజు అవి ఆ పని ఆపలేదు. కానీ మనిషి మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటూ దేవుణ్ణి మహిమపరచకుండా, ఆ మహిమలో ప్రవేశించకుండా తన ఆలోచనలకు, తన నిర్ణయాలకు, వ్యర్థమైన వాటికి విలువనిస్తూ వాటినే మహిమపరుస్తూ దేవుని మహిమకు దూరం అవుతూ ఉన్నారు. అందుకే ఆ ఇజ్రాయేలు ప్రయాణం ఎప్పుడూ మనకు సాదృశ్యంగా దేవుడు చూపెడుతూ ఉంటారు. వారి ప్రయాణ ముగింపు మనకు హెచ్చరికగా ఆయన వినిపిస్తూ ఉంటారు. ఈరోజు కూడా దేవుడు అదే గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతకంటే భిన్నంగా మనము నడుస్తూ ఉన్నామా? అలా నడవలేని పరిస్థితుల్లో ఎలా మనము ఆయన మన కోసం ఏర్పాటు చేసిన ఆ స్వాస్థ్యాన్ని పొందుకుంటాం? ఏది ఏమైనా దేవుణ్ణి మహిమపరచడమే మన జీవితానికి ఆది అంతమై ఉన్నది. సదాకాలము ఆయనను స్తుతిస్తూ ఉండడమే, అంతే. ఇంకా ఈ జీవితానికి వేరే ఏది లేదు. అది తప్ప ఈ జీవితానికి వేరే ఏ పరమార్థం లేదు. రాదు, ఉండదు, ఉండకూడదు కూడా. ఇది మనం ఈరోజు అర్థం చేయవలసిన అవసరం ఉంది. దేవుడిచ్చిన ఈ జీవితానికి పరమార్థం ఏంటి అంటే ఆయనను స్తుతించే ఒక జీవితాన్ని జీవించడం, దేవునికి మహిమకరంగా జీవించడమే. అప్పుడే ఆ మహిమను ఆయనకు ఆపాదించగలుగుతాం. మనందరి ఆత్మీయ జీవిత గమ్యము, లక్ష్యము, సమస్తము అదే. సదాకాలము అది జరగాలి మన జీవితంలో. ఏదో ఒక రోజో, ఒక సమయంలోనో, ఒక సంఘటనలోనో జరగడం కాదు. సదాకాలము, అనుదినము మన జీవితంలో ఆయన స్తుతి ఉండాలి.
ఆయనను ఆరాధించే వారిగా మనం ఉండాలి. నిజంగా ఆ పరిస్థితి మన జీవితంలో ఉందా? లేదు అంటే ఇక్కడ మనం చేసేది నటనగానే మిగిలిపోతుంది సంగమ, ఒక వేషధారణగానే ఉండిపోతుంది. మనం మారాల్సిన అవసరాన్ని దేవుడు ఇంకా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అనేక విషయాల్లో మనం మారాల్సిన అవసరాన్ని పదే పదే దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. సంగమా, మార్పు లేకుండా మనం దేవుణ్ణి ఆరాధించలేము. ఆరాధించిన అది అప్పటి వరకు మాత్రమే, కొద్ది సమయమే. ఇజ్రాయెల్ పరిస్థితి మనం చూశాం. వాళ్ళు ఎంతో గొప్పగా ఆరాధించారు. 20 వచనాలు వాళ్ళు పాట మనకు దేవుడు రాయించి పెట్టారు. కానీ 21వ వచనంలోకి వచ్చేసరికి వారి పరిస్థితి మారిపోయింది. వారి ఆరాధన, వారి భక్తి, వారి ఆత్మీయత 3 రోజుల ముచ్చటగా మిగిలిపోయింది. మళ్ళీ సమస్య రాగానే శరామామూలే, అన్ని మాయం. దేవుడు చేసిన మేళ్ళు ఏది గుర్తుకు రాదు. ఎందుకంటే వారిలో ఏ మార్పు లేదు. పాతదాన్ని వాళ్ళు పూర్తిగా విడవలేదు. అందుకే ప్రతి సమస్యలో వాళ్ళు ఏదైతే విడిచి వచ్చారో ఆ ఐగుప్తు వైపే చూశారు. వాళ్ళు ఆ ఐగుప్తే బాగుంది అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం కూడా అదే పరిస్థితుల్లో ఉంటున్నాం. ఈరోజు మనం దానికి భిన్నంగా ఏమీ లేము. మన ప్రతి పరిస్థితిని చూసే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే కొన్ని మార్పులను ఆయన ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దావీదు అనుభవం ద్వారా మనకు ఆయన నేర్పిస్తూ ఉన్నారు. 101వ కీర్తన ద్వారా ఆయన కొన్ని మాటలను మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆ 101వ కీర్తన మొత్తము మనం తర్వాత చదువుకుందాం. ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుంటూ ఆయనను ఆరాధించడానికి సిద్ధపడదాం. ఇక్కడ మనం చూస్తే దేవుణ్ణి ఎరిగిన దావీదు ఆ మొదటి వచనంలో చెబుతూ ఉన్నాడు, నా దేవుణ్ణి నేను కీర్తిస్తాను, నేను పాడుతాను, ఆయనను మహిమపరుస్తాను అని మొదటి వచనంలో ఎంతో నిశ్చయంగా చెబుతూ ఉన్నాడు. ఏ డౌట్ ఆ మాటలో మనకు కనబడడం లేదు. ధైర్యంగా, బలంగా, విశ్వాసంగా నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను, ఆయనను నేను కీర్తిస్తాను, ఆయన కోసం నేను పాడుతాననే ఒక నిశ్చయత మనకు ఆ మాటలో కనబడుతుంది. మొదటి వచనంలో, ఆ మొదటి వచనంలో ఆయన ఎంత నిశ్చయంగా చెబుతూ ఉన్నాడో అంతకంటే 7 అంతలుగా మిగిలిన 7 వచనాల్లో తానెరిగిన దేవునితో తాను ఎప్పుడూ ఉండడానికి, ఆయనను నిరంతరము స్తుతించడానికి, ఆయనను సదాకాలము ఆరాధించడానికి, తన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దానికోసం నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అదే మనం ఈ కీర్తనలోని మిగతా 7 వచనాల్లో చూడగలుగుతాం. దేవుడు అదే మన నుంచి కూడా కోరుకుంటున్నాడు. ఆయనను స్తుతించేందుకు ఎంత నిశ్చయంగా ఇక్కడ చేరి ఉన్నామో అంతకంటే నిశ్చయంగా దేవుడు చూపించే విషయాల్లో మనం మారవలసిన అవసరం ఉంది. ఒక్కొక్కటిగా వచనాలను చూస్తూ మనం కూడా దావీదులా ఆయనను స్తుతించేందుకు సిద్ధపడతాం. మొదటగా చూస్తే 2వ వచనం, 101 2వ వచనం, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవో నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. అతడు మొదటగా తన ప్రవర్తన విషయంలో నిర్దోషంగా ఉండేందుకు అతడు నిర్ణయం చేశాడు. మనకు తెలుసు, ప్రవర్తన అంటే మన చూపు, మన మాట, మన ఆలోచన, మన క్రియ అన్నీ కలిసే మన ప్రవర్తన. అందులో ఎలాంటి దోషము, తప్పుకు చోటు లేకుండా వివేకంతో, అంటే ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసిన వాళ్ళై అలా ఉండేందుకు తాను ఒక నిర్ణయం చేశాడు.
ఈరోజు అలాంటి నిర్ణయం మనం చేయగలుగుతున్నామా? అలాంటి నిర్ణయం మన జీవితంలో ఉందా? ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రవర్తన ఎలా ఉంది? మన మాట ఎలా ఉంది? మన పనులు ఎలా ఉన్నాయి? మన ఆలోచన ఎలా ఉంది? యథార్థంగా మనం ఉంటున్నామా? ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, తన యజమాని రావడానికి ఇంకా సమయం ఉందని, వచ్చే వరకు చూద్దామని ఆయన ఇచ్చిన బాధ్యతను విస్మరించిన గృహ నిర్వాహకుని గురించి కూడా మనకు తెలుసు. ఈరోజు బహుశా మనం అలా ఉంటున్నామేమో. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన ఇచ్చిన బాధ్యత నెరవేర్చి బలా మంచి దాసుడా అని అనిపించుకునే జీవితాన్ని కూడా మన ముందుంచారు. యథార్థ హృదయంతో దేవుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూసే ఒక నిరీక్షణ ఈరోజు మన జీవితంలో నిజంగా ఉందా? లేదంటే దానికోసం మనము నిర్ణయం చేయవలసిన అవసరం ఉంది, మారవలసిన అవసరం ఉంది. అలాగే 3వ వచనంలో మనం చూస్తే, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అని అవి నాకు అంటనీయను. ఇంకొక నిర్ణయం, తాను ఏ చెడు కార్యం చేయకుండా ఉండడం. అంతేకాదు, చెడు కార్యములు చేసే వారికి ఎవరిని వారితో సంబంధం ఉంచకుండా, అలాంటి వారిని, వారి కార్యాలను అసహించుకుంటూ వారితో సంబంధం లేకుండా ఉండే ఒక నిర్ణయం. ఈరోజు అది మనం చేయగలుగుతూ ఉన్నామా? మన జీవితంలో అది నిజంగా జరుగుతుందా? చెడు కార్యాలు మనం చేయకుండా ఉంటున్నామేమో ఆయన కృప వల్ల కొద్ది వరకు, కానీ చెడు కార్యాలు చేసే వారితో సహవాసము, సంబంధము ఉంచకుండా ఉండగలుగుతూ ఉన్నాము. 4వ వచనంలో, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరింపను. మూర్ఖంగా అంటే కుటిలమైన ఆలోచన. ఇలాంటి ఆలోచన చేసే వారికి దూరంగా ఉండాలని, ఏ పరిస్థితుల్లోనూ దుర్మార్గము, దౌర్జన్యము చేయకూడదని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. 5వ వచనంలోకి వెళ్తే, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. అంటే పొరుగువారిని చాటుగా అపనిందలకు గురి చేసే మనిషి, ముందు కాకుండా వెనుక అతని గురించి చెడుగా మాట్లాడే పరిస్థితి, నిందించే పరిస్థితి, అటువంటి వాళ్ళను నేను హతం చేస్తాను అని చెబుతూ ఉన్నాడు. మిడిసిపడే వాళ్లను, గర్విష్టి హృదయాలను నేను సహించను. అంటే అటువంటి వారితో సహవాసం చేయను, సంబంధం ఉంచకుండా వాళ్ళను దూరం ఉంచుతాను, అలా ఉండే వాళ్ళను ఖండిస్తాను, వాళ్ళను ప్రోత్సహించకుండా ఉంటాను. ఇది దావీదు తీసుకున్న నిర్ణయం. ఈరోజు మన జీవితంలో ఇది చేయగలుగుతున్నామా? మనిషి ముందు మాట్లాడే ధైర్యం లేదు మనకు, మనిషి వెనుక నిందించే వారిగా ఉంటున్నాం, గర్వంతో మాట్లాడుతూ ఉన్నాం. మన పరిస్థితి, మన వాస్తవ స్థితి మనకు తెలుసు, అయినా లేని ఒక అహంకారం. ఒకసారి ఆలోచన చేయాలి సంగమా. 6వ వచనంలో, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళతో, విశ్వాసులతో తన సాంగత్యం ఆయన చూపిస్తూ ఉన్నాడు. యథార్థంగా ఉండే వారితోనే తన సహచర్యం ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అది ఒక నిర్ణయం. నేను దేవుని పిల్లలతోనే సంబంధం ఉంచుతాను, యథార్థంగా ఉండే వాళ్ళతోటే నేను సహవాసం చేస్తాను అనే ఒక నిర్ణయం. 7వ వచనంలో, మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు నా దగ్గర ఉండడానికి వీల్లేదు, నా కళ్ళ ముందు వాళ్ళు ఉండొద్దు.
ఈ రెండు పరిస్థితుల్లో, ఈ రెండు విషయాలు, అవి మనుషులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అటువంటి వాటికి నా జీవితంలో నేను చోటివ్వను, అలాంటి వారిని నేను దూరంగా ఉంచుతాను అనే ఒక నిర్ణయం మనం చూస్తూ ఉన్నాం. చివరగా యెహోవా పట్టణంలో నుండి పాపం చేయు వారిని అందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నడవకుండా పాపం చేసే ప్రతి ఒక్కరిని, దేవుని విరోధంగా నడుచుకునే వారందరినీ నిర్మూలించే ఒక నిర్ణయం. నిర్మూలం అంటే వారిని దూరంగా ఉంచే ఒక పరిస్థితి, వారితో సంబంధం ఉంచకుండా ఉండే ఒక పరిస్థితి. ఈ నిర్ణయాల పరంపర ద్వారా ఆయన దేవుణ్ణి చెబుతూ ఉన్నాడు, దేవా నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను మహిమపరుస్తాను, ఈ విధంగా నా జీవితాన్ని మార్చుకుంటాను, నీ గురించి నేను పాడుతాను, నిన్ను ఆరాధిస్తాను అని నిశ్చయంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం కూర్చున్నది ఆ గొప్ప దేవుని సన్నిధిలో, మనం మాట్లాడేది ఆయన ముందర. మనం మారాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆయన మనల్ని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ మన జీవితంలో ఆయన కనిపిస్తూ ఉన్నాయి. మన సంబంధాలు ఎలా ఉన్నాయి, మన సహవాసాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, ఇవన్నీ ఆయన చూస్తున్నారు. అందుకనే ఈ మార్పులు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు, ఈ మార్పును మన నుంచి కోరుకుంటున్నారు. ఈ మార్పు లేకుండా మనం ఆయనను ఆరాధించలేం సంగమా. ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. దేవుడిచ్చిన వివేకంతో ఏది మంచి ఏది చెడు ఎరిగిన వారమై ప్రవర్తించాలి, యథార్థంగా జీవించాలి. చెడు చేయకుండా, దానితో సంబంధం లేకుండా వాటిని అసహ్యించుకుంటూ జీవించాలి. చెడు చేయకుండా నేనైతే చేస్తలేను అని ఉంటే సరిపోదు. ఆ చెడుకు మనం దూరంగా ఉండాలి, ఆ చెడును మనం అసహ్యించుకోవాలి. మూర్ఖులతో సహవాసం చేయకుండా, ఏ దౌర్జన్యం మన జీవితంలో ఉండకుండా మనం ఉండాలి. ఇతరులను దూషిస్తూ, నిందిస్తూ, వారిని ద్వేషిస్తూ ఉండే ఒక పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. దేవుని సంబంధులతోనే సంబంధం ఉంచుతూ ఈ లోక సంబంధాలను విడిచివేయవలసిన అవసరం ఉంది. అబద్ధం చెప్తూ మోసం చేసే ప్రతి వారికి, వాళ్ళు మన కుటుంబ సభ్యులైన వాళ్ళను మనము దూరంగా ఉంచవలసిన అవసరం ఉంది. పాపం చేసేవారు వాళ్ళు ఎవరైనా, కొడుకైనా కూతురైనా ఎవరైనా, వాళ్ళను మనం దూరంగా ఉంచవలసిన అవసరం ఉంది. ఈ 7 విషయాలు దేవుడు ఈరోజు మన ముందుంచి ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇంకా ఇవి మనలో చూడలేకపోతూ ఉన్నాడు. ఇది నిజం, మనం ఒప్పుకోవాలి. ఆ మార్పు మనలో రావాలి. అప్పుడే మన ఆరాధన సదాకాలం ఆయనతో ఉంటుంది. లేకుంటే అది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. సంగమా, అర్థం చేద్దాం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటానని చెప్పిన దేవునికి సదాకాలం ఆరాధించే బాధ్యత మనకు లేదా? 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోదామా? అర్థం చేద్దాం సంగమా. సదాకాలం ఆయనను ఆరాధించేందుకు మన జీవితాలను సిద్ధం చేద్దాం.